జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అజ్ఞాతం వీడి ఇంటికొస్తున్నారనే వార్తలతో కుటుంబ సభ్యులు కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 ఏళ్ల తర్వాత ఆయనను చూడబోతున్నామనే ఆశతో స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద లొంగిపోయారన్న వార్తలు నిజమైతే చిత్తశుద్ధితో పునరావాసం కల్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నా పేరు తిప్పిరి గంగాధర్. మా అన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఈరోజు సరెండర్ అయిండు అనే వార్త అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది మా కుటుంబానికి. మేము ముగ్గురం అన్నదమ్ములము, ఒక అక్కయ్య. ఫస్ట్ మా ముగ్గురి కంటే పెద్ద ఆమె అక్క ఆమె హైదరాబాద్లో సెటిల్ అయింది. తర్వాత మా పెద్దన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, దాని తర్వాత మా నడిపన్న తిప్పిరి వెంకటేష్, చివరిగా నా పేరు గంగాధర్. మా అన్నయ్య తిప్పిరి తిరుపతి విద్యాభ్యాసం కొరట్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకున్నాను. అప్పుడు ఆర్ఎస్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉంది. ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఈ పోలీస్ నిర్బంధం కానీ చిన్న చిన్న ఏబీవీ ఉన్న ఆర్ఎస్యు గొడవల మధ్యలో నిర్బంధం ఎక్కువై కేసులో వలన అతను యూజీ కావడం జరిగింది. అతను యూజ్ అయ్యి సుమారు ఇప్పటి వరకు 42-43 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబానికి ఎటువంటి ఇప్పుడు కూడా కలవలేదు. మేము కూడా కలుద్దాము అనుకున్నా అని కూడా పరిస్థితులు అనుకూలంగా లేకుండే కాబట్టి పోలీస్ నిర్బంధం వల్ల మేము కూడా కలవలేదు. అయితే ఈ సరెండర్ వార్త అనేది మాకైతే సంతోషదాయకంగా ఉన్నది. ఇది నిజమే అని మేము భావిస్తున్నాము. అతను క్షేమంగా ఇంటికి వస్తాడు అని కూడా పోలీసులు ఎలాంటి హాని తలపెట్టారని కూడా మేము నమ్ముతాం. తను బయటకు వచ్చి కుటుంబంతో మాతో కలిసి ఉంటే బాగుండు అని మేమైతే భావిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా తన ఇష్ట ప్రకారంగా తను ఇక్కడ ఉన్నాను అంటే మాతో ఉంటే సంతోషంగా మేము భావిస్తాం. నా పేరు తిప్పిరి సుమ, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మా పెద్దనాన్నగారు. లొంగుబాటు వార్త నిన్న వచ్చినప్పటి నుండి మా కుటుంబ సభ్యులం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినప్పటి నుండి మేము కూడా మా పెద్దనాన్న తిరిగి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది అని నమ్మకం పెట్టుకున్నాము. అది నిజమయ్యే రోజు వచ్చినందుకు మా హ్యాపీనెస్కి ఇంకా ఏ అవధులు లేవు.